నమస్కారం, దీవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రైస్తవ నమూనాను ఏర్పాటు చేయాలని కమిషనర్కు వినతి. ప్లాట్ఫామ్ పైకి దూసుకువచ్చిన బస్సు, 3 దుర్మరణం. చింతలపూడి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసిన సిఐ ఎస్ఐ. విజయవాడ బస్టాండ్లో జరిగిన ప్రమాదంపై నారా లోకేష్ దిగ్భ్రాంతి. సత్తెనపల్లి అమరావతి మేజర్ కెనాల్ వద్ద తప్పిన ప్రమాదం. కేసీఆర్కు తప్పిన పెను ప్రమాదం. గుంటూరు జిల్లా తెనాలి ప్రధానమంత్రి మోదీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలని తెనాలి ఏఐఎస్ఎఫ్ నాయకులు గంగానమ్మపేట లక్ష్మీ థియేటర్ వద్ద నుండి బస్టాండ్ మెయిన్ రోడ్డు వరకు విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ కార్మికుల కోసం మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుమారుగా 3 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరిగిందని పేర్కొన్నారు. 32 మంది విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవటం, దానిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవటం అత్యంత దారుణమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా 62 మంది వామపక్ష ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో ప్లాంట్ ఉద్యమానికి కీలక పాత్ర వహించారని వారు పేర్కొన్నారు. అటువంటి ఫ్యాక్టరీని బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 1,00,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని వారు అన్నారు. ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ, ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ మంచి లాభాలు గట్టిస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం అత్యంత దారుణమని తెలిపారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్లాంట్ ఉద్యోగులు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు 1000 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టాయని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, మేధావులు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరు సాయి, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, అన్నం సాయి, చందు, గోపి, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, ఏఐవైఎఫ్, మిగతా యువజన సంఘాలు అన్నీ కలిపి ఈ నెల 8వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ని ప్రకటించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు అందరం కలిసి పరిరక్షించుకోవాలని, అదేవిధంగా కడపలో విశాఖ ఉక్కు పరిశ్రమని కొత్తగా ప్రారంభించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలన్నీ కలిపి బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 32 మంది విద్యార్థులు ప్రాణత్యాగానికి నిరసనగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పదవి త్యాగం కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు దేశంలో ఉన్న నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తూ ఉన్నాడు. అతి తక్కువ ధరలకి అమ్మేస్తూ ఉన్నాడు. ఇలాంటి పోగొళ్ళు కొనసాగుతూ ఉంటే విద్యార్థులుగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఆందోళన కూడా చేస్తామని చెప్పి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ, ఏఐఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రానున్న రోజుల్లో ఈ ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెనాలి ప్రజలందరూ కేజీ నుంచి పీజీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 8వ తారీఖు బంద్కి పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. మద్దినేని కిరణ్ బాబు, తెనాలి ఏఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్. కడప జిల్లా మత సామరస్యంగా 3 మతాలను సమానత్వంతో చూడాలని ముస్లింలకు, హైందవులకు వారి మతాల నమూనాలను ఏర్పాటు చేసిన విధంగానే మరియాపురం నందు క్రైస్తవ నమూనాను కూడా ఏర్పాటు చేయాలని కథోలిక మతానికి చెందిన మరియాపురం సెయింట్ మేరీస్ క్రెతిడల్ విచారణ గురువులు రెవ ఫాదర్ బిర్సురాజా, మాసాపేట విచారణ ఫాదర్ గుడిమి దేవసహాయం, ఆరోగ్య మాత సహాయ డైరెక్టర్ ఫాదర్ తలారి విల్సన్, ఎంపీ 3+ డైరెక్టర్ ఫాదర్ తలారి బాలరాజులు కోరారు.
సోమవారం నగరపాలిక సంస్థ కార్యాలయం నందు గ్రీవెన్స్ సెల్లోని మున్సిపల్ కమిషనర్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గురువులు మీడియాతో మాట్లాడుతూ కడప నగర అభివృద్ధికి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చందు ఎంతో కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కడపలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల విస్తీరణ, కూడళ్ల ఏర్పాటుతో కడప నగరం ఎంతో సుందరీకరణగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్కు వారు క్రైస్తవ మతం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో సెయింట్ జోసెఫ్ బాలుర హై స్కూల్ కరెస్పాండెంట్ రెవా ఫాదర్ సుధాకర్, ఫాదర్ అరుణ్, బ్రదర్ రవి, క్రైస్తవ నమూనా సాధన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఎండి ఆల్ఫోన్స్, కల్లూరి ప్రసాద్, బాలయ్య, అల్లూరి జోజప్ప, శాంతి సేవా సొసైటీ వ్యవస్థాపకులు మడగలం ప్రసాద్, జ్యోతి, జార్జ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఏ మూల చూసినా, ఏ సర్కిల్ను చూసినా, ఏ కాలువను చూసినా చాలా చక్కగా తన సిబ్బంది ద్వారా కడప నగరాన్ని ఎంతో సుందరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. దానిలో భాగంగా కొన్ని సర్కిళ్లలో ఐదవ మతానికి సంబంధించిన సింబల్ నమూనాలు, అదేవిధంగా సంబంధించిన నమూనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కడప క్రిస్టియన్స్ అందరి తరఫున మేము కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఉన్నాము. ఒక క్రిస్టియన్ సింబల్ నమూనాను మదర్ తెరీసా కానీ, చర్చి సింబల్ను కానీ, మరి క్రైస్తవ మతానికి సంబంధించిన ఏ సింబల్ నమూనానైనా ఏర్పాటు చేయండి మేము అడగగానే ఆయన మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి దానికి చక్కగా స్పందించి ఉన్నారు. ఆయనకు మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనములు అందజేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి గవర్నర్కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డి గవర్నర్ హోదాలో తొలిసారిగా కుటుంబ సమేతంగా యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. విజయవాడలోని ఈ రోజు ఉదయం పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. 12వ నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండగా వారిపైకి ఒక్కసారిగా బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్, వేరొక మహిళ మృతి చెందగా మరొక మహిళ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్ క్లర్క్ను గుంటూరు టు డిపోకి చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మహిళ కాలు విరగ్గా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చిన్నారిని విజయవాడ నూతన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయమైన పిఎన్బిఎస్ బస్టాండ్లోనే ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం, విచారకరం. 3 ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వము నైతిక బాధ్యత వహించాలి. ఇప్పుడు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 15 ఏళ్ల పైన 20 ఏళ్ల వరకు తిరిగినటువంటి బస్సులను ఇంకా రోడ్లపైనే వాటిని వినియోగిస్తున్నారు. కాల పరిమితి పూర్తయిపోయిన వాహనాలు తిప్పుతున్నారు. ఇవన్నీ దెబ్బతిన్నాయి. స్క్రాప్లోకి వెళ్ళాలి. ఆర్టీసీ బస్సుల్ని పక్కన పెట్టాలి. దెబ్బతిన్న వాటి కంటే యాజమాన్యం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఈ ప్రమాదం జరిగింది. అలాగే సీనియర్ డ్రైవర్లని ఇటువంటి వోల్వో లాంటి ఏసీ బస్సుల్లో వాళ్ళని వినియోగించకుండా వాళ్ళకి తగినటువంటి డ్యూటీలు ఇవ్వాలి. అలాగే వీటి మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ బస్సులో తిప్పడానికి ఒక్కరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వకుండా వదిలేశారు. మరి దీని మీద ఎవరు బాధ్యత వహించాలి? అవార్డులు వస్తేనేనో యాజమాన్యం, ప్రమాదాలు జరిగితే వాళ్ళకి సంబంధం లేదా? కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఎలా ఉంది? బస్సు ఛార్జీలు పెంచి ఆదాయం ఎలా గడించుకోవాలి, ఆర్టీసీ ఆస్తులను ఎలా అమ్ముకోవాలి, దీని మీద దృష్టి తప్ప ప్రయాణికుల యొక్క భద్రత మీద కానీ అలాగే కార్మికుల యొక్క రక్షణ మీద కానీ ఈరోజు ఎక్కడ వాళ్ళు జాగ్రత్త వహించాలి. అందుకే ఇవాళ దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ప్రమాదానికి గురైన వైద్యానికి కూడా పూర్తి ఖర్చులు ప్రభుత్వం భరించాలని, కాలం చెల్లిన బస్సులని ఇప్పటికైనా పక్కన పెట్టి కొత్త బస్సుల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని మీద విచారణ జరిపించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తాం.
ఏలూరు జిల్లా చింతలపూడిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే ముఠాను చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్ అరెస్ట్ చేశారు. మలక్పేట ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అరెస్ట్ చేసి నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నిర్వహిస్తున్న 10 మంది అంతర్రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సిఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు ఫిక్స్ చేసి కావలసిన డిగ్రీ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నారని తెలియజేశారు. ఇందులో ప్రధాన నిందితుడు అయిన శ్రీకాంత్ రెడ్డి శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీని నిర్వహిస్తూ టెలికాలర్లు అని ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారన్నారు. అలాగే నిందితుల నుండి రబ్బర్ స్టాంప్స్, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సీజ్ చేసి 7 విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 5 రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఇప్పటికే తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్లో పలు రైళ్లను వారం రోజుల పాటు అధికారులు రద్దు చేశారు. భద్రతాపరమైన ఆధునీకరణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని కీలకమైన రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించినట్లు ఎస్సీఆర్ అధికారులు తెలియజేశారు. దీంతో వారం రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఇక వివరాల్లోకి వెళ్తే నవంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దు చేసిన రైలు వివరాలు ఎలా ఉన్నాయి? గుంటూరు విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్, రాజమండ్రి విశాఖ మెము, విశాఖ రాజమండ్రి మెము, కాకినాడ పోర్ట్ విశాఖపట్నం, విశాఖపట్నం కాకినాడ పోర్ట్, విశాఖపట్నం విజయవాడ, విజయవాడ విశాఖపట్నం, మచిలీపట్నం విశాఖపట్నం, గుంటూరు రాయగడ. నవంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు ఇట్లా ఉన్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, రాయగడ, గుంటూరు. ఇకపోతే దీపావళికి స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు. దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ భువనేశ్వర్ నవంబర్ 13, 20, 27వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని, ఈ ట్రైన్ రాత్రి 11:45 చెన్నైలో స్టార్ట్ అయి తర్వాత రోజు ఉదయం 11:15 దువ్వాడ వస్తుందని, ఆ తర్వాత 11:20 బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని వెల్లడించారు. భువనేశ్వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నవంబర్ 14, 21, 28 తేదీల్లో ఈ సర్వీసులు ఉంటాయని, రాత్రి 9 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 3:45 దువ్వాడ వస్తుందని, ఇక్కడి నుంచి తిరిగి 3:50 స్టార్ట్ అయి వెళ్తుందని అధికారులు తెలియజేశారు. చెన్నై భువనేశ్వర్ రైళ్లు ఆంధ్రాలోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, కూర్బా రోడ్డు రైల్వే స్టేషన్లో ఆగుతాయని రైల్వే శాఖ తెలియజేసింది. విజయవాడ బస్టాండ్లో జరిగిన ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారా లోకేష్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బస్టాండ్లో ప్రమాదం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం ఇవ్వాలని, కాలం చెల్లిన బస్సులతోనే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక బస్సు కూడా కొనలేదని, ఆర్టీసీలో పరికరాల కొనుగోలుకు నిధులు ఇవ్వట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రైల్వే కోడూరు అభివృద్ధి పనుల్లో భాగంగా రాజీవ్ నగర్ వద్ద తిరుపతి హైవే నుండి వెంకటరెడ్డిపల్లి గ్రామం వరకు డిఎంఎఫ్ నిధుల ద్వారా 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే ఫార్మేషన్ రోడ్డుకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైఎస్ ఎంపీ ధ్వజారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, రైల్వే బోర్డు మెంబర్ భరత్ కుమార్ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, జిల్లా కోఆప్షన్ సభ్యులు భాషా, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ భాషా, ఓజీ శ్రీనివాసులు రెడ్డి, బజాజ్ రవి, సర్పంచ్ హరికృష్ణారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శివయ్య, రమణ, జెడ్పీటీసీ రత్నమ్మ, ఎక్స్ జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ,
పట్టణ అధ్యక్షుడు రమేష్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, కరీముల్లా, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అమరావతి మేజర్ కెనాల్ వద్ద పెను ప్రమాదం తప్పింది. గుంటూరు నుండి మాచర్ల ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సత్తెనపల్లి ప్రవేశించే ముందు ఇరిగేషన్ కాలువకట్టుపై బస్సు వేగంగా వెళ్తూ ఉండటంతో కాలువ మీదకు దూసుకువెళ్లింది. ఎటువంటి ప్రమాదం జరగలేదు, కానీ ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్లో ఈ నెల 7న ఎల్వి స్టేడియంలో జరిగే నరేంద్ర మోడీజీ బహిరంగ సభ, బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఉదయం మునుగోడులో ప్రచార సభలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు బీజేపీలో ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చావంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చెయ్యి చేసుకున్న రాజగోపాల్ రెడ్డి వారిని బండపూతులు తిట్టారని, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 రోజుల కిందట బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం నేటి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దేవకద్రకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ను మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ హెలికాప్టర్ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటు చేయగా హెలికాప్టర్ రాగానే కేసీఆర్ నేటి పర్యటనను యథావిధిగా కొనసాగించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్.